నమస్కారం. వెలానోస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు నామినేషన్ దాఖలు. వైసీపీలోకి కొనసాగుతున్న వలసలు. వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు నామినేషన్ వేశారు. ఒక సెట్ నామినేషన్ పత్రాలను ఆర్ఓవి సుబ్బారావుకు అందించారు. జీవీ ఆంజనేయులు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన మాజీ ఎమ్మెల్యే మక్కెన ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా జీవీ ఆంజనేయులు నామినేషన్ వేయడం జరిగింది. ముందుగా వినుకొండ పాత శివాలయంలో జీవీ దంపతులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ నెల 24న రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్న జీవీ ఆంజనేయులు అని తెలిపారు. వేల్పూర్ నుంచి 5 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పార్టీలోకి చేరడం ఎంతో అభినందనీయంగా ఉందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు. నియోజకవర్గంలోని సావలపురం మండలం వేల్పూర్ గ్రామం తెలుగుదేశం పార్టీకి చెందిన 5 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని శాసనసభ్యులు తెలిపారు. అన్ని విధాల మాకు మా కుటుంబ సభ్యుడు రామయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో మా అందరికంటే ముందు నుంచి ఉన్నటువంటి రామయ్య మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒత్తిడికి గురై ఆ పార్టీలో కండవేసుకోవడం జరిగింది. అది మళ్ళా అది మా ఇల్లు కాదు, అది మా పార్టీ కాదు, మేము అక్కడ ఉండలేము, మా పార్టీలో మేము ఉండాల్సిందే అని చెప్పి ఇవాళ మళ్ళా మన తెలుగుదేశం పార్టీని వీడి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందని వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తుంటూ రామయ్యతో పాటు బాబు వెంకయ్య వాళ్ళు కూడా ఇలాగే రావడం చాలా సంతోషం ఉంది. మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు తెలియపరుస్తుంది. నా మనసాక్షిగా నేను వెళ్ళానే కానీ నాకు ఇక్కడే నా బాధ అంతా ఇక్కడే ఉంది కాబట్టి నేను తెలుసుకొని నా తప్పు నేను తెలుసుకొని నేను పార్టీలో పోతాను. అది జరిగింది. ఈ ఎన్నికల అభివృద్ధి అరాచకం మధ్య పోరాటమని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలియజేశారు. బొల్లపల్లి మండలం గరికపాడు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు ఎక్కువ సంఖ్యలో రావడం ఎంతో అభినందనీయంగా ఉందని మాజీ ఎమ్మెల్యే జీవీ, మక్కెన, లావు రత్తయ్య, రాణి రుద్రమదేవీలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అభివృద్ధి అరాచకం మధ్య పోరాటమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు అన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నాడు వైఎస్ఆర్ పార్టీ నుండి. దానికి కారణం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బొల్ల బ్రహ్మనాయుడు కనీసం ఒక పేదలకు ఇల్లు ఇవ్వాల, ఎస్సీలకు కూడా సుగాజీలు కూడా ఇవ్వాల, ఎస్టీలకు ఇవ్వాల, కనీసం ఒక సబ్సిడీ లోన్ ఇవ్వాల, కనీసం ఒక మరుగుదొడ్డి కూడా ఇవ్వాల. ఆ విధంగా ఈరోజు కాలేజీ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ అవట్లా, ఇబ్బందులు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. అట్లాగే అభివృద్ధి కనీసం ఒక సైడ్ కాలం కడతాం కానీ ఒక సిమెంట్ రోడ్ వేయడం కానీ లేదు. ఈరోజు అభివృద్ధి అందరి గ్రామాలుగా మిగిలిపోయినాయి. ఈరోజు బలవంతున్నాడు ఎమ్మెల్యే తర్వాత. అట్లాగే పర్టికులర్గా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకి సబ్సిడీ రుణాలు అందజేయలేకపోవడం ఈ ప్రభుత్వ వైఫల్యం. అందుకోసమే ఈరోజు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ చేయడానికి హృదయపూర్వక అభినందనలు, స్వాగతం తెలియజేస్తున్నారు. చందూరి కోటేశ్వరరావు గారు, సూరమైన బ్రహ్మయ్య గారు, అలాగే యేసుమైన వెంకట నరసయ్య గారు, దేవమైన శ్రీను గారు, ఉప్పలవాడి వీరస్వామి గారు, అలాగే పుల్లయ్య గారు, ఎస్కి ఖాసీ గారు, గణపల్లి ప్రభుదాస్ గారు ఉప సర్పంచ్ గారు, అలాగే గణపల్లి సాగర్, అలాగే సుల్తాని శ్రీనివాసరావు గారు ఎస్టీ యూత్ నాయకులు, తమిశెట్టి రోసయ్య గారు, దేవరమైన వీరాజీ, అక్కినపల్లి లాలయ్య గారు, సుల్తాని క్రాంతి, గణపల్లి శాంసన్, భక్తుల త్రినాథ్, వీళ్ళందరూ కూడా పార్టీలో చేరారు. 25 కుటుంబాలు. వెనుకొండంతా రోడ్లు ఇవన్నీ వేసారు తరంలో. అంతేకాకుండా ట్రస్ట్ అది పెట్టి బ్రహ్మాండంగా చేశారు. దానికి తోడు శ్రీకృష్ణదేవరాయల గురించి మా అమ్మాయి. సో
వీళ్ళిద్దరూ మంచివాళ్ళు, అందుబాటులో ఉంటారు. మీకు ఏ చిన్న కష్టం పెద్ద కష్టం ఏదొచ్చినా మీకు అందుబాటులో ఉండి మీకు రక్షణగా ఉంటారు. ప్రత్యేకంగా ముస్లిం సోదరులు ఉన్నారు ఇక్కడ చాలామంది. వాళ్ళందరికీ మీకు రక్షణగా ఉంటారు. దేనికైనా సరే రక్షణగా ఉంటారు. ఇది వాళ్ళ సమక్షంలోనే నా మాటగా మీకు చెప్తున్నా. మీ అందరూ 20 రోజులు కష్టపడి బాగా చేయండి. మంచి ధర్మాన్ని ప్రోత్సహించండి. మీ ఖురాన్లో కూడా అదే చెప్పుద్ది, భగవద్గీతలో కూడా అదే చెప్పుద్ది, బైబిల్లో కూడా అదే చెప్పుద్ది. చివరికి ఏ మత గ్రంథం అయినా ధర్మం దగ్గర ఆగిపోతుంది. ధర్మాన్ని రక్షించండి, మంచి వాళ్ళని ప్రోత్సహించండి, మంచి వాళ్ళని నడవండి, మంచి వాళ్ళతో స్నేహం చేయండి. మీకు మీ బిడ్డలకి చాలా మంచిది. మీరు ఈ పార్టీ పట్ల నమ్మకంతో ఈరోజు ఇక్కడ జాయిన్ అయిన అందరికీ శుభాకాంక్షలు. ఎంపీ గారు చేసిన పనులన్నీ మీ అందరికీ సుపరిచితం, నేను చెప్పక్కర్లేదు. ఆయన కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చి, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి వెరకిపూడిశాల ప్రాజెక్టు ఫినిష్ చేసి దానివల్ల 1.5 ఎకరాల సాగునీరు, 2.5 లక్షల మందికి తాగునీరు ఏర్పాటు చేసే ప్రాజెక్ట్ ఇది. దాన్ని చేపట్టి కృష్ణదేవరాయలు గారు ఈరోజు ఆల్మోస్ట్ శంకుస్థాపన చేయటం అయింది. ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తారు. ఇందులో రాష్ట్రంలో ఏమైనా ఇబ్బందులు వస్తే ఆంజనేయులు గారు తను కూడా చేస్తానని చెప్పారు ఇప్పుడు. కానీ ఆయన మన మల్లికార్జునరావు గారు చెప్పినట్లు ఉదయం రాత్రి అహర్నిశలు దీనికోసం పోరాడి తెచ్చిన ప్రాజెక్ట్ ఇది. అంతేకాకుండా జలజీవన్ మిషన్ కింద 500 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉండింది. దానిలో భాగంగా ప్రతి ఇంటికి కుళాయి తేవటము, ప్రతి ఇంటికి. శ్రీ భ్రమర టౌన్షిప్ జనిత్ సిటీలో గంగా భ్రమరాంబ సమేత శ్రీ నాగమల్లేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు. మండలంలోని శ్రీ భ్రమర టౌన్షిప్ జనిత్ సిటీలో గంగా భ్రమరాంబ సమేత శ్రీ నాగమల్లేశ్వర స్వామి, గణపతి, కాలభైరవ, నవగ్రహ, వీరభద్ర, భద్రకాళి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అభయ ఆంజనేయ స్వామి ఆలయ గోపుర శిఖర యంత్ర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఈ రోజు నుండి 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని శ్రీ భ్రమర టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి గల్లా రామచంద్రరావు తెలియజేశారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా 6వ రోజు సందర్భంగా పట్నంలోని కారంపొడి రోడ్డు నందు గల శ్రీ మాధవ హాస్పిటల్, గోపు శ్రీనివాసరెడ్డి హాస్పిటళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి, ప్రజలకు హాస్పిటల్ నందు ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఎలక్ట్రికల్, గ్యాస్ ఫైర్స్ సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అని రెస్క్యూ డెమో ద్వారా వివరించడం జరిగిందని వినుకొండ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ బి నాగేశ్వరరావు తెలిపారు. హాస్పిటల్స్ నందు ఉపయోగిస్తున్న గ్యాస్, ఫైర్ ప్రమాదాలు సంభవించినప్పుడు ముఖ్యంగా ఆందోళన, భయం గురికాకుండా తగు మెలకువలు పాటించి అగ్ని ప్రమాదాల నుండి అరికట్టవచ్చునని, అలానే సామాన్య ప్రజలు సైతం ఎలా ప్రమాదం నుంచి తప్పించుకోవాలో మెలకువలు అక్కడే ఉన్న కాంపౌండర్స్, నర్సు, డాక్టర్లచే ప్రాక్టికల్ గా నేర్పించడం జరిగిందని వారు తెలిపారు. ఈ 4 రోజుల నుంచి 5వ రోజు 6వ రోజు ఈ అగ్ని వారోత్సవాలు అవగాహన సదస్సులు ఇస్తున్నాం. అన్ని హాస్పిటల్కి కానీ, అన్ని గ్యాస్ కంపెనీలకు కానీ, మరి న్యూస్ న్యూస్ కానీ, హై స్కూల్స్ కానీ దీనికి కూడా అవగాహన మనకి ఎలా చేయాలి, అగ్ని ప్రమాదం ఏర్పడితే ఎలా చేయాలి. ఈరోజు చౌరీ హాస్పిటల్ ఈరోజు డెమో చేస్తున్నాం. మీకు ఎలా డెమో చేయాలి, ఎలా అవగాహన అనేది ఈరోజు చెప్తారు. CO2 గురించి ఇప్పుడు చెప్తారు. మీ గురించి వినండి, బాగా వినండి. మీకు ఎప్పటికైనా ఒకసారి బోర్డు షార్టేజ్ కావచ్చు, ఒకసారి జనరేటర్ షార్టేజ్ కావచ్చు. అంటే ఏ టైం ఏం జరుగుతుందో చెప్పలేదు. మీకు వల్ల కాకుండా మేము మేము బయటకు ఫోన్ చేసినా ఎనీ టైం, ఏ టైంలో ఫోన్ చేసినా కానీ మేము అది అక్కడ సిద్ధంగా ఉన్నాము. ఎలాంటి పైనైనా దాన్ని ఎలాగైనా ఆపగలం. దీని గురించి మీకు మేము CO2 దీని గురించి హలో, గుడ్ మార్నింగ్. చార్టర్డ్ సిబ్బందికి ఇక్కడ CO2 ఇది ఎలక్ట్రికల్ ఫైర్ ఎదురుగా పెట్టినప్పుడు వినుకొండ పట్టణం మార్కాపురం రోడ్డులో ఉన్న లారీ యూనియన్ ఆఫీస్ వద్ద వినుకొండ లారీ యూనియన్ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గత 14వ తేదీ నుంచి తమ ట్రాన్స్పోర్ట్ నుంచి లారీలు నిలిపివేశామని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో పెరిగిపోయిన డీజిల్,
టోల్ ట్యాక్స్, వివిధ పన్నులు, అలాగే లారీ డ్రైవర్లకు, క్లీనర్లకు సైతం జీతాలు అమాంతం పెరిగాయన్నారు. మార్కెట్లో ధరలు పెరిగినప్పటికీ తమ లారీల బాడుగలు మాత్రం పెరగలేదని, మిల్లర్స్ తో గత 3 ఏళ్లుగా ఒప్పందంలో ఉన్న తమ యూనియన్ కరోనా సమయంలోనూ ఒప్పందం ప్రకారం ధరలు పెరిగినప్పటికీ లారీలు నడిపేమని, అయితే ప్రస్తుతం ఆ భారాన్ని మోయలేక లారీలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ధరలు పెంచేందుకు పలుమార్లు మిల్లర్స్ కు విజ్ఞప్తులు చేశామని, మిల్లర్స్ ముందుకు రాకపోవడంతో లారీలను నిలిపివేశామన్నారు. మిల్లర్స్ త్వరగా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.